ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడిటీవీ. ఇప్పటిదాకా ఎక్కడా జరగని ఒక కొత్త కైండ్ ఆఫ్ టాక్ షో ఇంటర్వ్యూస్ తోటి మేము మీ ముందుకు వచ్చేసాము. టాక్ షో పేరు వచ్చేసి 2 generations 1 mic. అంటే నేను మా అమ్మగారితోటి లేదా మా నాన్నగారితోటి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను, నేను వాళ్ళ గురించి తెలుసుకుంటాను. వేర్ పాస్ట్ మీట్స్ ప్రెజెంట్ అన్ఫిల్టర్డ్. ఈరోజు మనతో ఉన్నారు నా పేరు సృష్టి అండ్ మా అమ్మగారు సుజాత గారు. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు సిఎస్సి డిపార్ట్మెంట్లో. అండ్ షీఈస్ ఆల్సో వైఫ్ ఆఫ్ బెల్లయ్య నాయక్ గారు. హలో మా. హలో సృష్టి. ఇలా అఫీషియల్గా మీట్ చేసుకుంటున్నా. నా పేరు సృష్టి. మై నేమ్ ఇస్ సుజాత. మమ్మీ, ఇప్పటిదాకా నేను మిమ్మల్ని ఎలా తెలుసుకున్నానంటే మీరు చాలా ఏది చెప్పినా మీ పనులు మీరు చేసుకుంటూ ఒక డైనమిక్ లేడీ లాగానే చూశాను. కానీ మీ స్ట్రగుల్స్ గురించి నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు అని చాలాసార్లు డాడీ చెప్తుంటే విన్నాను. ఒకసారి మీ భాషలో మీ ఎక్స్పీరియన్స్ని నేను తెలుసుకుందాం అనుకుంటున్నారు, చెప్తారా? భాషలో చెప్పాలా మీకు, తెలుగులో చెప్పాలా? భాషలో అన్నారు కదా. లంబాడీలో వద్దు, మన భాషలో చెప్పండి. తెలుగులో చెప్తే అందరికీ వెళ్తుంది. మీరు ఫస్ట్ డాడ్ని ఎలా కలిశారు? థ్యాంక్ యూ సృష్టి. అంటే ఇప్పుడు ఒక మదరు ఒక హస్బెండ్ గురించి బిడ్డ ముందు చెప్పడం అనేది కొంచెం, నేను ఇప్పుడు అంటే అఫీషియల్గా బిడ్డనే సరే ఓకే చెప్పండి, చెప్పాలి. వాట్ ఎవర్ ఇట్, కొంచెం ఇదిగానే ఉంది. అయినా కానీ నీకు నా గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఉంది కదా, దానికి ఐ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ. అండ్ నేను అదృష్టంగా అంటే అనుకుంటున్నాను, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు నువ్వు డాడీ ఎలా కలుసుకున్నారు అనేది కావాలా? యాక్చువల్గా డాడీది వరంగల్ జిల్లా, నాది వచ్చేసి పాత నల్గొండ కోదాడ మండలం దగ్గర ఒక తండా, గోల్ తండా. నేను ఇంటర్మీడియట్ అయిపోయింది 96. 97లో నేను ఎంసెట్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. బాబాయ్ వాళ్ళ ద్వారా డాడీ నన్ను తెలుసుకున్నాడు. ఓకే. అంటే అప్పటికి ఆయన లీడర్గా ఉన్నాడు. సో చూసుకుంటూ ఉన్నాడు, అమ్మాయిని చూసుకుంటున్న క్రమంలో ఇంకా ఆయనకు 1, 2, 3 అట్లా చూసుకుంటారు కదా పారామీటర్స్. ఆయన కొన్ని పారామీటర్స్ ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు. ఆ పారామీటర్స్లో చూసుకున్నప్పుడు నేను నెంబర్ 3. ఓకే. అట్లా మా ఊరు పక్కనే ఇంకొకటి మా నానమ్మ వాళ్ళ ఊరు ఉంది, బాలాజీనగర్ అని. బాలాజీనగర్లో ఆయనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా మా ఊరు నా డీటెయిల్స్ తెలుసుకొని నన్ను అప్రోచ్ అయ్యారు ఆయన. నేను వేరే స్టోరీ విన్నట్టున్నాను కొంచెం. అంటే 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 మిమ్మల్ని ఫస్ట్ టైం వాసవి కాలేజ్లో చూసినట్టు. నో దీని తర్వాతనే నేను వాసవి కాలేజ్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను కదా. ఆయన అప్పుడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు అంటే వీళ్ళు ఎస్టీయా కాదా అంటే సీట్ల పంపకంలో అలాట్మెంట్లో ఎస్టీ వాళ్లకు రావట్లేదు అంటే వాళ్ళకి నిజంగా వీళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఆయన ఉండే అక్కడ. నా అలాట్మెంట్ అప్పుడు ఉన్నారు వాసవి కాలేజ్లో, నాకు సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. అక్కడ ఆయన చూశాడు, అదే చెప్తున్నాను కదా, అక్కడ చూశాడు. అక్కడ చూసిన తర్వాత మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాడు. నన్ను ఫస్ట్ చూశాడు, బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అప్పుడు ఆయన ఒకరోజు వచ్చారు నా ఒపీనియన్ తెలుసుకోనికి. ఓకే. నా ఒపీనియన్ తెలుసుకోనికి వచ్చినప్పుడు అప్పటికి నాకు ఇంకొక అతను చూడ్డానికి వచ్చాడు. ఒక్క విషయం, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ నాట్ ప్యూర్లీ లవ్. ఓకే. లవ్ కమ్ అరేంజ్డ్. ఎందుకంటే ఆయన నాతోటి మాట్లాడి నా ఇంట్రెస్ట్ ఏందో కనుక్కున్నాడు. చూసేసి అంటే ఆయనకు ఒక పారామీటర్స్ సెట్ చేసుకున్నాడు. దాంట్లో నేను ఫిల్ అవుతానా లేదా, ఫిట్ అవుతానా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు ఆయన డిసైడ్ చేసేసుకొని నాతో మాట్లాడి నా ఒపీనియన్ కూడా తీసుకొని అప్పుడు మా పేరెంట్స్కి నేనే పిలిపించాను. వన్స్ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మా పేరెంట్స్, మా ఇంటి పెద్దలందరూ వచ్చారు, డాడీని చూసారు. అప్పుడు ఆయన ఇందిరా పార్క్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు, లంబాడి హక్కుల పోరాట సమితి అంటే లంబాడి వాళ్ళ మీటింగ్ ఒకటి పెద్దది పెట్టాడు. అప్పుడు మీటింగ్ అని వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఈయన మీటింగ్ అయిన తర్వాత వీళ్ళందరూ నా రూమ్కి వచ్చారు, మా వాళ్ళందరూ, మా నాయనమ్మ, మా బాబాయిలు వీళ్ళందరూ. అప్పుడు ఆయన మాట్లాడి ఇంకా మా అమ్మతో కూడా చెప్తే, సరే మనం నీకు ఓకేనా అబ్బాయి అంటే, అబ్బాయి ఇలా అంటున్నాడు అమ్మ పారామీటర్స్ అని చెప్పేసి. నాకు కూడా యాక్చువల్గా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండే, ఇంట్లో పెద్దమ్మాయిని
తండాల నుంచి వచ్చాను. నలుగురు అక్కచెల్లెలం కదా మేము. పెద్ద అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ అందరూ ఎప్పుడు పెళ్లి చేస్తారు, అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, ఇట్లా అట్లా అని అడుగుతూ ఉంటారు. సో ఆ క్రమంలో నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు నచ్చింది ఏంటి అంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే నాకు యానాది సార్ అని సోషల్ చెప్పేవాళ్ళు సారు. ఆ సార్ బాగా చెప్పేవారు, అమ్మాయిలు మీరు పెళ్లి చేసుకుంటే కనుక డౌరీ ఇవ్వద్దు, అమ్మాయిలు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఆ రోజు అన్నందుకు నేను ఫిక్స్ అయిపోయి అది ఈ ఇంటర్ని కూడా తీసుకోవడానికి రెడీగా లేడన్నట్టు డౌరీ. సో అలా నేను మ్యాచ్ అయింది అన్నట్టు. ఇంకొకటి సోషల్ వర్కర్గా ఉన్నారు అంటే బ్రాడ్గా ఆలోచిస్తారు, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, మేము నలుగురము, మా ఫ్యామిలీని చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో నేను యాక్సెప్ట్ చేశాను. ఇంకొకటి మీది స్టేజ్ మ్యారేజ్ అయిందని విన్నాను. అబ్బా అది పెద్ద స్టోరీ, అసలు నాకేం తెలియదు. ఇంటర్మీడియట్ అయిపోయిన అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాను. ఏం లోక జ్ఞానం తెలుస్తుంది? తండాలో ఉన్న అమ్మాయికి. తండా నుంచి హాస్టల్ నాది చౌటుప్పల్లో చదువుకున్నాను నేను, బంగారుగడ్డ ఏపీ రెసిడెన్షియల్. అప్పుడు అక్కడ నేను 10th క్లాస్ అయిపోయింది. దాని తర్వాత అప్పుడు హసన్ పర్తిలో ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసీ వచ్చింది. ఓకే, అక్కడ నేను ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ అయిపోయి ఇంకా నీకు వాసవికి వచ్చాను. నాకు అంత ఐడియా ఏం లేదు. అయితే జనరల్గా ఊళ్ళలో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చూసేదాన్ని ఎట్లా చేస్తారు ఏంటి అనేది. మన కల్చర్ వేరు, ఈ కల్చర్ వేరు. సో ఇక్కడ ఏంటిది, అయ్యగారు వస్తారు, తలంబ్రాలు పోస్తారు, అది చూశాను. నాకు చాలా ఇష్టం తలంబ్రాలు పోయించుకోవడం ఇట్లా అట్లా అని. ఈయన వచ్చేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్గా నేను హైదరాబాద్లో పెద్ద అయ్యగారి దగ్గర చూపించుకున్నాను. డేట్ 15th 11 o'clock స్టేజ్ మ్యారేజ్ అంటే లాస్ట్లో చెప్పాడు ఆయన. లాస్ట్లో చెప్పేసరికి స్టేజ్ మ్యారేజ్ ఏంది నాకు తెలియదు అసలు. ఈ ఒక్క మ్యారేజే తెలుసు నాకు, స్టేజ్ మ్యారేజ్ ఏందో నాకు తెలియదు. అప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది. అమ్మ ఇదేదో చేస్తున్నాడు ఈయన, ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదని గుబులుగా స్టార్ట్ అయ్యి నేను అన్నాను, తాడు కడతారు కదా అది కట్టవా అని అంటే, పాపనాయన రాడా, అయ్యగారు రాడా అని అంటే, ఏముండదు స్టేజ్ మ్యారేజ్ ప్రమాణాలు చేస్తారు అన్నాడు. వామ్మో ఇదేదో ప్రమాణం అంట, స్టేజ్ మ్యారేజ్ అంట. ఒక్క రిక్వెస్ట్, నాకు అందరి ముందు తాడుగట్టు అంటే రేపటి రోజు పెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు అంటాడేమో అని అందరి ముందు సాక్ష్యంగా తాడుగట్టు నువ్వు నాకు ఒకటి అని చెప్పేసి అడిగా. అప్పుడు ఆయన తాళిగట్టిండు అన్నట్టు. ఇంకొకటి, మీరు February 15th కదా మీ మ్యారేజ్ డే, ఆ రోజు సేవాలాల్ జయంతి కదా, ఆయన సేవాలాల్ జయంతి అని పెట్టారా లేకపోతే నార్మల్గా ఆ రోజు ఆస్పీషియస్ అని పెట్టారా? లేదు, అంటే వ్యాలంటైన్స్ డే ఉంది కదా, ఆయన చాలా సెలెక్టివ్గా చూజీగా పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఇంత ప్లాన్గా ఉండే మనిషిని నేను ఎక్కడా చూడలేదు. చాలా సెలెక్టివ్గా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా చేసుకున్నాడు ఆయన అన్ని. వ్యాలంటైన్స్ డే ఫాలోడ్ బై 15th అనేది మంచి రోజు ఆయన చూసుకున్నాడు కావచ్చు. నాకు చెప్పాను, నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఒప్పుకున్నాను. ఆయన చెప్పింది అయితే ఫాలో అయ్యా నేను. ఇంకొకటి, మీరు నేను 10 months ఉండే కదా మీ కడుపులో, నార్మల్గా అయితే 9 months ఉంటారు కదా, అప్పుడు మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు అని విన్నాను. అంటే యాక్చువల్గా డాక్టర్స్ చెప్పిన డేట్ క్రాస్ అయిపోయింది. మా అమ్మకి 4 అమ్మాయిలం మేము. నాకు యాక్చువల్గా బాబు పుట్టాలని ఉండే అన్నట్టు. అక్క పుట్టిన తర్వాత అర్థమైపోయింది, ఎవరైనా ఓకే జెండరు మేల్ ఫీమేల్ అని చెప్పేసి అనుకున్నాను. అయితే మా అమ్మ మీ అత్తగారు, సారీ మీ నానమ్మ మా అత్తగారు ఇద్దరు వచ్చి కూర్చున్నారు, అబ్బాయే పుడతాడు అని చెప్పేసి. కానీ నాకేమో పెయిన్స్ రావట్లేదు, డేట్ క్రాస్ అయిపోయింది. అప్పుడు ఇంకా రాజేశ్వరి అని మన అప్పుడు గాంధీలో సూపరింటెండెంట్ ఉండే, తన దగ్గరికి వెళ్ళేసి అడ్మిట్ అయ్యి పెయిన్ రాలేదు కానీ ఇంకా ఇంజెక్షన్స్ ఇచ్చేసుకొని నార్మల్ డెలివరీ చేయించుకున్నాం. 1 day మొత్తం పెయిన్స్ వచ్చిన తర్వాతనే. యా మరి అక్క 7 monthsకే వచ్చేసింది కదా, ఏం చేస్తావు ఇప్పుడు నీకు అక్క అంటే నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? లేదు, అక్క 7 monthsకే వచ్చేసింది. లేదు నువ్వు రాలే, మరి ఏం చేస్తావు? యాక్చువల్లీ అక్క ఎప్పుడో అంటూ ఉంటుంది కదా కి నేను 7 months ఉన్నాను, మా చెల్లి నేను 9 months ఉండాలని చెప్పి 10 months ఉండేసి వచ్చింది, నాది ఆమె కవర్ చేసుకుంది అనుకుంటా అని. లేలే తాకినట్టుంది, అందుకే అడిగినావు నువ్వు. లేదు, నాకు చాలా ఇష్టం ఆమె అట్లా అంటూ ఉంటాయి. ఇట్స్ ఫైన్. ఇంకొకటి, డాడీ స్టార్టింగ్లో జాబ్ వదిలేశారు కదా. అసలు జాబ్ చేస్తే కదా డాడీ స్టార్టింగ్లో జాబ్ వదిలేశారని. పెళ్ళయిన తర్వాతనే జాబ్ ఉందని తెలుసు నాకు. అప్పుడు నేనే ఒకరోజు డౌట్ వచ్చేసి, అసలు నీకు జాబ్ ఉందా లేదా ఒకసారి నాకు అంటే నా తృప్తి కోసమన్నా కావాలి చూడాలి అని చెప్పేసి నేను అడిగితే అప్పుడు ఆర్డర్ కాపీస్ చూపించాడు ఆయన.
ఆయనకు జాబ్ ఉంది అనేది కన్ఫర్మేషన్ తర్వాత నేను చేసుకున్నా, నాకు డౌట్ వచ్చి. ఆయన జాబ్కి వెళ్ళలేదు. అంటే ఇంతకుముందు ఇక్కడ గుజరాత్లో చేశారట బిఫోర్ మ్యారేజ్. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన జాబ్కి ఏం వెళ్ళలేదు. నేను వెళ్తాడు అని అనుకున్నా, వెళ్తున్నానే అనుకుంటున్నా. మీ అంత నాలెడ్జ్ లేదు, ఈ జనరేషన్ అంత నాలెడ్జ్ అప్పుడు లేదు నాకు. నేను ఒకసారి డాడీ తోటి విన్నాను కి మీరు పెళ్ళైన తర్వాత ఏమిటిది చదువు మానేద్దామని అనుకున్నారని. యా, ఇట్స్ ట్రూ. జనరల్గా ఒక లేడీకి ఎట్లుంటుంది, పెళ్ళి అనేది ముఖ్యం. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను, ఇంకా అయిపోయింది కదా ఏముందిలే లైఫ్లో, పెళ్ళి అయిపోయింది ఎలాగ ఆయన పోషించుకుంటాడు అని చెప్పేసి మానేసుకుంటా అని చెప్పేసి కూర్చున్నా. అప్పటికే నేను నామం పెట్టేసిన, అంటే ప్రమోట్ అయినా నెక్స్ట్ ఇయర్కి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఈయన ఏం చెప్పారంటే, నేను చదువును అంటే, లేదు నువ్వు చదువుకో, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నీకు ఒక డిగ్రీ ఉన్నట్టు ఉంటుంది, నలుగురిలో తిరిగేటప్పుడు ఏం చేసావు అంటే ఒక డిగ్రీ అయింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది, నువ్వు చదువు అయితే మానేయొద్దని తను బాగా మోటివేట్ చేశారు. మోటివేట్ చేస్తూ కూడా నాకు చదవడం ఇంట్రెస్ట్ లేదు కదా, అప్పుడు ఏదో కోబాల్ సబ్జెక్ట్ ఉండే మాకు, ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివి చెప్పాడు నాకు. అలా నాకు మోరల్ సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు, అంటే ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే అనుకో. అంటే డాడీ మెకానికల్ అయ్యి ఉండి సిఎస్సి సబ్జెక్ట్ చదివి నీకు అర్థం కాలేదని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కదా, చదవట్లేను కదా, అందుకని చదువు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని చూసి చెప్పేటోడు. ఇంకా నన్ను చిన్నప్పుడు తీసుకొని సంకలో వేసుకొని వెళ్ళి చదువు చెప్పేది కదా మీరు. యా, ఆ స్టోరీ చెప్పండి. కడుపులో ఉన్నప్పుడు నేను సిటీ గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా ఇప్పుడు, అక్కడ నేను పార్ట్ టైం జాబ్ చేశాను. ఓకే. అప్పటికి 8th మంత్, నాకు 7th 8th మంత్ నడుస్తుంది. 2 సబ్జెక్ట్స్ ఇచ్చారు, దానివల్ల నాకు ఒక 4000 అమౌంట్ వచ్చేది. సో నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి కోనార్క్ థియేటర్ దాకా, అంటే పిఎన్టీ కాలనీ నుంచి కోనార్క్ థియేటర్, అప్పుడు ఆటోలు అంత లేవు, నడుచుకుంటూ వచ్చేదాన్ని బస్ స్టాప్కి, బస్ ఎక్కేసి మళ్ళీ అఫ్జల్గంజ్ దిగేసి సిటీ గవర్నమెంట్ కాలేజ్ నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఆ క్రమంలో ఒకరోజు బాగా పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు యూట్రస్ లూజ్ అవుతుంది, ఎక్కువగా నడవద్దు, కింద కూర్చోవద్దని స్టిచెస్ వేశారు. అది జరిగింది. సో ఇప్పుడు అక్క పుట్టిన వెంటనే డాడీని జైల్లో వేశారు కదా. యా, అప్పుడు నువ్వు పడిన స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ పడ్డావు, నువ్వు సెల్ఫ్ మేడ్ అనుకుంటా డాడీ చెప్పు. నువ్వు అన్ని పాతకాలంలోకి తీసుకెళ్తున్నావు నన్ను. యాక్చువల్లీ ఏమైంది అంటే, డాడీ అక్క అప్పుడు 6th మంత్ పడింది. ఓకే. పుట్టి నేను 3rd ఇయర్ 3-1లో ఉన్నా. నేను 3-1లో ఉన్నాను. ఆ రోజు డాడీకి వెళ్ళడం ఇష్టం లేదు. అది అంటే అన్ని కుల సంఘ నాయకులని నక్సలైట్స్ తీసుకెళ్తున్నారు, ప్రిలిమినరీ జరుగుతుంది వాళ్ళది. ఓకే. అంటే తర్వాత తెలిసిన స్టోరీ ఇది, నాకు ముందుగా ఇవన్నీ తెలియదు. తర్వాత పేపర్కి వచ్చి అసలు ఏమైంది ఏంటి ఇట్లా అని అన్ని చూసేసరికి అప్పుడు తెలిసింది అన్నట్టు. వాళ్ళు పిలిచారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పోవడం, అయినా కానీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, మీరు చేసే పని మేము చేసే పని ఒకటే కదా, ఇట్లా అట్లా అని సంథింగ్ ఏదో అన్నారు. ఫోర్సబుల్గా పోయింది డాడీ. అప్పుడు నేను 1st ఫ్లోర్లో ఉంటున్నాను. 1st ఫ్లోర్ మెట్లకి నేను అక్కకంతా ఇంకా రాలేదు. నేను ఇలా బాయ్ చెప్తున్నాడు ఆయన, నన్ను అంటే ఎంతవరకు నేను కనిపిస్తున్నా అంతవరకు నన్ను వెనక చూసుకుంటూ బాయ్ చెప్తూనే పోతున్నాడు ఆయన. నెక్స్ట్ డేనే నేను అక్కడ మన దాది వాళ్ళు ఉంటారు, చిన్న దాది వాళ్ళు, రాజేంద్ర నగర్, చిన్న పాప కదా, ఆమెను ఎత్తుకొని నేను అక్కడికి వెళ్ళిపోయినా. ఆమె నాకు నెత్తిలో పేర్లు ఉన్నాయి, పెద్ద జుట్టు నాది, పేర్లు ఉన్నాయి. తను నాకు ఆయిల్ పెట్టేసి పేర్లు తీస్తూ ఉంది. టీవీలో బెల్లయ్య నాయక్ అరెస్ట్ అయిందని వచ్చింది. అంటే వింటున్నా టీవీలో ఏమొస్తుంది అనేది. అటు కూర్చొని నాకు పేర్లు తీస్తుంది, ఆయిల్ పెడుతుంది, తను జుడుతుంది. ఇదేంటి ఇట్లా వచ్చింది అని చెప్పేసి ఇటు వచ్చి, అప్పుడు ఫోన్స్ లేవు కదా, వచ్చి చూసాము. అంతలో ఇంకా కోఆర్డినేషన్ ఇట్లా అట్లా చేసేసి అంటే తెలుసుకున్నాము ఇది రియల్ అని చెప్పేసి. అది ఎక్కడ అంటే రాజమండ్రి పాపికొండలలో. ఓకే. అక్కడ ఏదో ఫైర్ అయిపోయింది, సంథింగ్ అరెస్ట్ చేశారు అనేది వచ్చింది. ఇంకా అప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఈ జైలు ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, అక్కడ ఏంటి అనేది నాకేం అర్థం కాలేదు. తర్వాత నేను ఇటు వచ్చాను. ఇటు వచ్చేసి అక్కని ఎత్తుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు బాబాయ్ అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేస్తున్నాడు.
రామదాస్ బాబాయ్ వచ్చిండు. వచ్చేసి ఇంకా వాళ్ళని కలిసి అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి బాబాయి ఇంకెవరో వెళ్ళారు అక్కడికి. వెళ్ళి అక్కడ విషయాలు ఏంటో తెలుసుకున్నారు. తెలుసుకొని వచ్చారు. ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏడ్చుకుంటూ ఉన్నాను. నేను 3-1 నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. అసలు ఇదేంటో ఒక షాకింగ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ షాకింగ్లోనే సరే ఇంకా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇంకా నేను వెళ్ళి చూసి రావాలి. సో ఏం చేశానంటే ఆయన 6 months ఉన్నారు. ఆయన 5 months చేంజ్ ఆల్మోస్ట్ ఆల్, అంటే నియర్ 6 months. ఎవ్రీ మంత్ నేను సాటర్డేస్ వెళ్ళేదాన్ని. ఇక్కడ నైట్ రాజమండ్రి ట్రైన్ ఉంటుంది 7:30కి. అక్కను పట్టేసుకొని బాబాయి నేను ఇంకొకళ్ళు ఎవరో రాజమండ్రిలో తన ఫ్రెండ్ ఉన్నాడు, డాడీ వాళ్ళ ఫ్రెండ్, అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ రీచ్ అయ్యేవాళ్ళం. మార్నింగ్ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డేలో ఇక్కడికి వచ్చేసి ఇతన్ని కలిసేసి మళ్ళీ అదే రోజు నైటు ఇక్కడికి వచ్చేవాళ్ళం. సండే మార్నింగ్ వరకు ఇక్కడికి వచ్చేవాళ్ళం. అట్లా నేను 6 months జర్నీ చేశాను. ఆ క్రమంలో ఇప్పుడు ఈయనకి బెయిల్ రావాలని చెప్పేసి హరగోపాల్ దగ్గర, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, ఐపీఎస్ ప్రసాద్ వీళ్ళ దగ్గర వెళ్ళాను. నా ఫ్రెండ్ శ్రవంతి అని ఉంది ఈసీలో, తన 2-wheeler ఉండింది. తను నన్ను వేసుకొని వెళ్ళి తిరిగేది. అయితే రమేష్ రాథోడ్ అంకుల్ ఉండే, తను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. అలా అందరి దగ్గర తిరుక్కుంటూ వెళ్ళడము. అదేవిధంగా నేను కాలేజీకి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాసుకోవడము. అప్పుడు మా కాలేజ్ వాసవిలో స్టూడెంట్స్ అందరూ లంగరౌజ్లో, అంటే వాళ్ళంతా అంటే రూమ్స్ తీసుకొని ఉండే, హాస్టల్స్లో ఉండే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, అంటే నా మీద సింపతి, ఇట్లా అయిపోయింది అమ్మాయి ఇట్లా అని చెప్పేసి. అయినా కానీ అంటే వాళ్ళు అనేవాళ్ళు, తర్వాత అన్నారు అన్నట్టు, అయినా కానీ అమ్మాయి కాలేజీకి వస్తుంది, ఎగ్జామ్స్ రాస్తుంది, ఎంత ధైర్యంగా, మనం కూడా అలా చెయ్యాలి, అట్లనే ఉండాలి అని చెప్పేసి అలా వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేది, ఇంటికి వచ్చేసి ధైర్యంగా ఉండు, చదువుకో, ఏం కాదు ఇట్లా అని చెప్పేసి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఈయన కూడా ఏం చేస్తారంటే, ఈయన దగ్గర అప్పుడు రమేష్ అని చెప్పేసి ఈయన ఫ్రెండ్ ఉన్నాడు. ఈయన జేఎన్టీలో చదువుకున్నాడు కదా డాడీ, వాళ్ళ ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు. ఆ రమేష్ అంకుల్ అక్కడ పోయి కలిస్తే, సుజాత ఎట్లుందో ఫస్ట్, ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నాడు జాబ్, ఎట్లుందో ఫస్ట్ పోయి చూసి రాపో, ఆమెకు ధైర్యం చెప్పిరా అని చెప్పేసి పంపించాడంట. ఇక్కడికి రాగానే నాకు ఇప్పుడు ఏ ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు నేను అనేది ఇంట్లో పెద్ద అమ్మాయిని, మా పేరెంట్స్కి ఇంకా తెలియదు. నేను ధైర్యంగా ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి నాకు నేను సెల్ఫ్గా ధైర్యంగా ఉండి, ఇంకా వాళ్ళు వచ్చారు మాట్లాడుతుంటే ఈయన వెళ్ళి చెప్పారట బ్యాక్ వెళ్ళి డాడీకి, సుజాత చాలా ధైర్యంగా ఉంది, నువ్వు టెన్షన్ ఏం తీసుకోవద్దు అని చెప్పేసి డాడీతో చెప్పారట. అలా 6 months గడిచిపోయింది. ఆ క్రమంలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అక్కకు మోషన్స్ అవుతున్నాయి. అప్పుడు మోషన్స్ అవుతున్నప్పుడు నాకు ఇంటి చుట్టుపక్కల, అంటే నేను ఉంటున్నప్పుడు రెంటర్స్, ఓనర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే మోషన్స్ అయితే ఏం చేయాలో నాకు తెలియదు, హాస్పిటల్ తీసుకెళ్ళడం అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కదా. అప్పటికి మా అమ్మ వాళ్ళకి తెలుసు, ఆమె ఏదో డబ్బా నుంచి, అంటే ఓనర్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది, ఎవరన్నా ఊరు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీ హస్బెండ్ లేడంట, మీ ఆయన జైల్లో పెట్టేశారట, నువ్వెందుకు చెప్పట్లేదు మాకు ఏంటి అని అంటే, లేదమ్మా నీకు ఎవరో రాంగ్ చెప్పిర్రు, ఢిల్లీకి వెళ్ళాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఆమెకు నేను జైలుకి వెళ్ళాడు ఇట్లా అని అంటే ఊర్లో 4 మాటలు అంటారు. అప్పటికే స్టార్ట్ చేశారు. ఆమె అంటుంది కానీ నేనేమో ఢిల్లీ వెళ్ళాడు, నువ్వు నా మాట వినవా, నా మాట నమ్మవా అని చెప్పేసి నేను అంటున్నాను. తర్వాత ఏం చేసి 1 month తర్వాత ఇంకా ఆమెకు నమ్మకం కుదరలే, ఓ సంచి రైస్, ఓ సంచి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని వచ్చేసింది. వచ్చి ఇంకా చూసి అప్పుడు గీత పిన్ని అంటే అందరిని తీసుకొచ్చి ఉండి, నువ్వు అట్లా చేస్తావా, ఇట్లా నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అన్నది. తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ అంటే బయట జనాలు చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. నన్ను ఇంటికి రా అంటది, నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు చిన్న పాపతోటి అంటే. నాకేముండేనంటే ఇంటికి వెళ్తా, ఏ మొహం వేసుకొని వెళ్తా, ఎందుకంటే ఊరు తండాలు అందరూ అంటారు అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుందంట, జైలుకి వెళ్ళిందంట. ఈ మాట నేను అసలు వినడానికి సిద్ధంగా లేను. అట్లా నేను వెళ్ళకుండా ఈయన వచ్చిన తర్వాత తీసుకొని ఇంటికి వెళ్ళా. అప్పుడు కూడా నేను చదవను అని చెప్పేసి డాడీకి, ఇప్పటికీ ఉన్నాయి మా లెటర్స్, అది నాకు టానిక్ లాగా పనిచేసింది. ఎవ్రీ 1 week ఒక లెటర్ వస్తుంది, ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి. కాకపోతే అక్కకు అప్పుడే ఊహ తెలుసు, ఆ ఫోటో ఒకటి ఇచ్చేదాన్ని, ఆ ఫోటోని కొడతా ఉంటుంది రోజు. ఆమె కొట్టి ఏదో అరుస్తుంటుంది ఆ ఫోటో మీద,
అంటే తనకు తెలిసింది కదా నాకు ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక మనిషి కనిపించట్లేదు అనేది తనకు బాగా ఇది అయినట్టుంది. ఆమె కొడుతూ ఉండేది, కానీ బాగా నాకు ఏడుపు అయితే మంచి ఫ్రెండ్. రోజు గంటలు ఏడు చేసుకొని పడుకునేదాన్ని. ఎందుకంటే ఎవరికేం చెప్పుకోలేము, ఎవరికి చెప్పినా కానీ నువ్వు చేసుకున్నావని అంటారు. ఏ సపోర్టు లేదు. అప్పుడు నా తాడు పెట్టుకొని నేను అంటే నా జీవన విధానాన్ని సాగించాల్సి వచ్చింది. అట్లా పాపను ఎత్తుకొని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆమె పుట్టినప్పుడు నాకు ఆమె 1 month ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉండే నాకు 3-1. అప్పుడు గీత పిన్ని ఆటోలో కూర్చొని ఎత్తుకునేది. అంటే తనకు ఫీడింగ్ తను ఏడుస్తే కనుక ఫీడ్ చేయొచ్చు అని. సిబిఐటి సెంటర్ నాకు ఇక్కడ నుంచి నేను అప్పుడు రామ్నగర్లో ఉండేదాన్ని. రామ్నగర్ నుంచి అక్కడ వరకు ఆటోలో వెళ్ళేసి గీత పిన్ని బాగా హెల్ప్ చేసింది నాకు. ఇప్పటి వరకు గీత పిన్ని నాతో అంటే ఈ సక్సెస్లో డాడీతో పాటు గీత పిన్ని కూడా చాలా పాత్ర ఉంది. సో వీళ్ళందరూ బాగా చూసుకున్నారు, సపోర్ట్ చేశారు. అట్లా ఎగ్జామ్స్ రాసి 3-2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాడీ వచ్చాడు అన్నట్టు. ఓకే. వచ్చిన తర్వాత ఓ మాట ఇచ్చాడు, నేను చెయ్యను అని చెప్పేసి. కానీ మాట మీద ఏమి ఉండలేదు. డాడీ ఎప్పుడు చూసినా ప్రజలు అంటుంటాను. ఎప్పుడు ఆయనకు జనాలు కావాలి, మాట ఇస్తాడు. జనం కావాలి అంతే. ఇంకా ఇప్పటికీ అంతే కదా ఫ్యామిలీలో. అసలు నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ఆయనకు 2 పిల్లల్ని కన్నాడు, పెళ్ళిళ్ళకి వచ్చిర్రు, ఒక ఇల్లు లేదు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నాడు అసలు? అంటే జనరల్గా ఏ పేరెంట్కి నాకైతే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు 10 రూపాయలు వస్తే 5 రూపాయలు దాచి పెడతాను, ఇంకో 5 రూపాయల్లో నేను ఖర్చు పెట్టేసుకుంటాను. నాకు వీలైతే ఒక ఆటన ఎవరికైనా హెల్ప్ చేస్తాను. ఇది నా స్ట్రాటజీ. నేను కష్టపడి చేసేసుకొని వచ్చేసుకున్నా. ఆయన కూడా ఉండాలి కదా. ఆయన 10 రూపాయలంతా ప్రజలకే ఇస్తారు. కానీ ఈ 2 పిల్లల్ని ఎట్లా అంటే ఒక ఇల్లు ఏమీ లేకుండా ఎట్లా ఇప్పుడు చదివించినారు కదా 2 పిల్లలు. ఎన్ఐటీలో చదవలేదా? కరెక్టే. కానీ ఒక ప్లానింగ్, ఒక పేరెంట్కి ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది కదా. మినిమము రేపు పెళ్లి చేస్తే అత్తారింటికి పంపిస్తే ఎంతో కొంత మినిమం ఇవ్వాలి కదా. మేము కూడా డౌరీ మనకు కూడా కావాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం కావచ్చు, కానీ ఒక పేరెంట్గా ఒక అమౌంట్ ఉంచాలి. రేపు నాకు ఎలా ఉంటుందంటే నాకు చాలా భయం. ఏదైనా ఫంక్షన్ వస్తుంటే చాలా భయం. అప్పుడు నాకు 50 రూపాయలు పెళ్ళైన కొత్తలో 50 రూపాయలు అంటే చాలా గొప్ప. 50 రూపాయలు 100 రూపాయలు కబోర్డ్లలో బట్టల కింద దాచిపెట్టేదాన్ని. ఆ 100 రూపాయలు చూసినప్పుడల్లా ఓ ఎనర్జీ వచ్చేది నాకు. అంటే ఆ అమౌంట్ రేపు ఏదన్నా జ్వరం వచ్చింది, ఏదైనా జబ్బు వచ్చింది, అప్పుడు కావాలి కదా. ఎవరిస్తారు, మనం ఎవరిని అడుగుతాము? ఈ భయం నాకు ఇప్పటికీ అదే భయం. అందుకే నేను మెల్లమెల్లగా సేవింగ్ చేస్తూ ఉంటా. జ్వరం వచ్చింది అంటారు కదా, చిన్నప్పుడు నేను బాగా వీక్ ఉంటుండే అంట కదా. అవును, నువ్వు అంటే తినవు, ఫుడ్ సరిగా తాగవు, బయట పాలు తాగవు, మిల్క్. నేను కాలేజీకి వెళ్ళి వచ్చేంత వరకు అలానే ఉంటావు. ఇంటి పక్కన వాళ్ళు చూసుకున్నారు. 3 months నేను లీవ్ తీసుకున్నా. 4th month నుంచి ఇంటి పక్కన వాళ్ళు పాపం వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంలో. వాళ్ళ ఇంట్లో పెట్టేసిపోతే వాళ్ళు చూసుకున్నారు. నిన్ను బయట పాలు పడితే నువ్వు అసలు తాగవు. నేను మార్నింగ్ 8:30కి బయలుదేరితే 9 o'clock నేను నిజాం కాలేజ్కి వెళ్ళిపోవాలి, రీచ్ అయిపోవాలి. వచ్చేసరికి 5 అవుతుంది నాకు. 5 వరకు నువ్వు జస్ట్ వాటరు ఇంకా అంతే. ఏమన్నా అంటే ఫుడ్ అయితే ఏం తీసుకోవు, బయట మిల్క్ అయితే అస్సలు తీసుకోవు. పాపం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. నేను చూసుకున్నారు. 1.5 year 2 years వరకు దాదాపుగా చూసుకున్నారు వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు. ఒకసారి ఏదో డాక్టర్ అన్నారంట కదా నేను చచ్చిపోతా అని. నీకు ఎప్పుడు చూసినా జలుబు దగ్గు ఇవే అవుతుంటుంది. సరిగా తిండి తినవు. తిండి తినిపించినా కానీ బలవంతంగా తినిపిస్తే వామిటింగ్ చేసేస్తావు. అది నిజంగా వామిటింగ్ వస్తుందో తెలియదు ఆ టైంలో నాకు. కానీ నువ్వు కావాలని వామిటింగ్ చేసుకుంటావో తెలియదు. వామిటింగ్ వచ్చేసి నిన్ను కాలనీలు రోడ్లు నీకు చిన్నపిల్లల గ్యాంగ్, ఓ పెద్దోళ్ళ గ్యాంగ్ అందరు నిన్ను లైక్ చేస్తారు. బాగా సిస్టమేటిక్గా ఉంటావు, బాగుంటావు. నేను తిరిగి కొంచెం అన్నం పెడతాను కదా, అది కాస్త వామిటింగ్ అయిపోతుంది. ఎప్పుడు చూసిన జ్వరము అది ఇది వస్తుంటుంది. అందుకని నేను అప్పుడు చైతన్యపూర్లో ఉండే డాక్టరు, చిన్నపిల్లల డాక్టర్. తీసుకెళ్తే అమ్మాయి బతకదు అని చెప్పేసి, బ్లడ్డే లేదని చెప్పేసి ఆయన. చాలా కోపం వస్తుంది. ఒక తల్లి దగ్గర బిడ్డ గురించి అట్లా చెప్తే ఏ తల్లన సహిస్తుందా? నువ్వేం డాక్టర్ అప్పు అని ఒక చెంప మీద ఒకటి కొట్టేసి వచ్చేసిన. దాని తర్వాత నువ్వు ఏదో ఏమంటారు ఆకుకూరలు అవన్నీ తీసుకొని వచ్చి నాని చెప్పింది. ఆకుకూరలు అవన్నీ పెట్టిన, రసం తీసి తాపిచ్చేదాన్ని, ఉడకబెట్టి తినిపించేదాన్ని.
ఏదేదో రకరకాలుగా చేసాము. 5 years వరకు కూడా ఊరికి వెళ్ళేటప్పుడు క్యాన్ పట్టుకొని వెళ్ళేదాన్ని, వాటర్ పడవని చెప్పేసి. నాకు అక్కడ వాటర్ పడవని చెప్పేసి అలా మెల్లమెల్లగా తర్వాత అందరు అన్నారు అలా కాదు మెల్లమెల్లగా అలవాటు చేయండి అని చెప్తే మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడు చూసి నాకు అక్కేస్తూ ఉంటాం. ఇంకొకటి, నువ్వు నార్మల్గా ఓసారి డిప్రెస్ అయితే డాడీ పనులన్నీ మానుకొని వచ్చి కూర్చొని నీకు చదువు చెప్పాడు. అమ్మా మీ డాడీ పనులన్నీ ఏం మానేసుకోలేదమ్మా, చెప్తా మీ డాడీది. అసలు ఈ డిప్రెషన్కి పోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, ఇంట్లో ఏమన్నా ఉప్పు ఉందా, కారం ఉందా, రైస్ ఉందా, నీకేమన్నా కావాలా, నా పెళ్ళాము పిల్లలు అనేది ఆయన ఎప్పుడు పట్టించుకోడు. నేను ఊరికే ఇప్పుడు ఇది అయిపోయింది అది అయిపోయింది అన్నప్పుడు కొంచెం మనీ ఇచ్చేది. ఆ మనీ తీసుకెళ్ళి నేనే షాపింగ్ చేసుకొచ్చుకోవాలి, వెజిటేబుల్స్ నేనే కొనుక్కొచ్చుకోవాలి, ఇంట్లో రైస్ అయిపోయినా నేను ప్రతిదీ నేనే చూసుకోవాలి. అప్పటికి నేను అలసిపోయి ఉన్నా బాగా. నువ్వు పుట్టేస్తావు 1.5 year ఉంది, నిజాం కాలేజీలో జాబ్ చేస్తున్నాను. అసలు చూడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను మీ అక్కకు నీకు స్నానాలు చేయించి ఇంట్లో వంటలన్నీ చేసేసుకొని మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళి అక్కడన్నీ చేసేసుకొని మళ్ళీ ఈడికి వచ్చేసి మళ్ళీ సాయంత్రం ఎంటెక్ కాలేజ్ కూడా నాది, నేను పార్ట్ టైం ఎంటెక్ కూడా చేస్తాను అన్నట్టు. ఇన్ని పనులు, మళ్ళీ చుట్టాలు వస్తూనే ఉంటారు, మళ్ళీ పొద్దున్న లేవగానే జనాలు చాలామంది ఉంటారు, లేవగానే జనాలు ఉంటారు. అది ఎట్లా కన్వీనియంట్ ఉంటుంది చెప్పు నాకు అసలు. ఈయన నుంచి ఏం సపోర్ట్ ఉంటుంది? మోరల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది, మిగతాది అవునా ఇట్లా అట్లా అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఇంకొక పెద్ద భయం ఏంటంటే అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు ఉండే, జానారెడ్డి ఉండే. నక్సలైట్స్ని పిలిపించారు అప్పుడు కాంప్రమైజ్ కోసం అని చెప్పేసి, మీ డిమాండ్స్ ఏమున్నాయి మేము సాల్వ్ చేస్తాము రండి అని చెప్పేసి మాట్లాడాలంటే డాడీ మీడియేటర్ ఉన్నారు దానికి. ఓకే. అప్పటికి ఎన్కౌంటర్లు అవుతున్నాయి బాగా, గద్దరన్నతో తిరుగుతున్నాడు. అది నాకు ఇంకా అంటే వీటన్నిటితో పాటు అది యాడ్ అయింది. అమ్మ ఈయనను ఎవరన్నా చంపేస్తే నా బతికేంటి, 2 పిల్లలు పుట్టిర్రు, నాకు ఏ ఆధారం లేదు, నేను ఈయన లేకపోతే సమాజం నన్ను ఏమంటుంది, సమాజంలో నేను ఎట్లా బతకాలి, హస్బెండ్ లేడు, ఇష్టపడి చేసుకున్నది, 2 పిల్లలు, గిట్లుంటే గిట్లా అంటే నేను సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా అనేది భయం బాగా పెట్టేసుకొని నాకు ఫీవర్ వచ్చింది. అప్పుడు ఆయన వెళ్ళాలి, వరంగల్లో ఏదో మీటింగ్ అవుతుంది, గద్దరన్నం తీసుకొని వెళ్ళాలి, నువ్వు ఉండు ఇవాళ ఏం వెళ్ళొద్దు అని చెప్పిన. వినడు, అప్పుడు ఏ మాట వినడు నా మాట. లేదు నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ వచ్చాడు. వచ్చేంత వరకు నాకు ఏమైందో నాకు తెలియదు. హాస్పిటల్లో తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించిండు. అప్పుడు నీకు 1.5 year ఏమీ రావట్లేదు. డాక్టర్ని అడిగిండు ఆయన, ఏం డాక్టర్ ఏంటంటే ఏం తెలియట్లేదు, రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉన్నాయి, నేను అప్పటికి ఫుడ్ తీసుకోవట్లేను. ఓకే. అంటే నేను మానసికంగా అయిపోయింది, ఇంకా నా స్టోరీ అయిపోయింది. అప్పుడు ఇక ఈయన ఏం చేస్తాడంటే తెలియగలడు కదా, ఆయనకు అర్థమైపోయి ఇంకా ఆలోచించుంటాడు, నేను లేను కాబట్టి ఈమె ఇలా డిప్రెషన్కి వెళ్ళిందని. నాతోనే ఉన్నాడు 1 month. అప్పుడు రంజిత్ నాయక్ అని చెప్పేసి బంజారా సేవా సంఘ అధ్యక్షుడు సంథింగ్ ఉండే ఆయన. అప్పటికి డబ్బా ఫోన్ వచ్చింది, అప్పుడప్పుడు ఫోన్ వస్తుండే, ఇంటి పక్కన ఫోన్ కూడా చేస్తుండే ఆయన, ఈయన నెంబర్ ఇచ్చాడు కాబట్టి. వారానికి ఒకసారి బాంబే వెళ్తుండే, ఆయన పిలుస్తుండే, డాడీ అంటే చాలా ఇష్టం ఆయనకు. ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేస్తే, బిడ్డా అల్లుడు ఉన్నాడా, అల్లుడిని బాగా చూసుకో బిడ్డ, అన్నం పెట్టుకో బిడ్డ అని చెప్పేసి ఆయన నాకు అంటే చెప్పేటోడు. ఆ 1 month నాతో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. సో ఈ డిప్రెషన్లో నేను ఉండడం, నన్ను వదిలేసి వెళ్ళలేడు కదా, ఇంకా ఆయన చావుకి వెళ్ళలేకపోయిండు. ఇంకా అప్పుడు డిసైడ్ చేసుకున్నాడు, ఓహో నేనుండి ఈమెను బాగా చేసుకోవాలి అని చెప్పేసి. నేను వాటర్ తీసుకోవట్లేను, అట్లీస్ట్ యాపిల్ మిల్క్ ఏమీ తీసుకోవట్లేను. మరి ఆయన మా పేరెంట్స్ని పిలిపించడము, మా చెల్లెల్ని పిలిపించడము, అందరిని పిలిపించి ట్రై చేసిండు ఆయన, ఎక్కడా కావట్లేదు. చిన్నగా బుక్స్ చదవడము. ఇంకా 1 month అయితే నాతోనే ఉన్నాడు ఆయన. ప్రతి యాక్టివిటీస్ ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు. ఆ డిప్రెషన్ నుంచి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదవడము, ఆయన నాకు ఒక ధైర్యాన్ని నింపిండి అన్నట్టు. నేను నీతోనే ఉంటా, నువ్వు నాకు కావాలి అని చెప్పేసి ధైర్యాన్ని, మోటివేషన్ అదంతా నింపి. ఈవెందో నేను నైట్ కూడా నిద్రపోయకపోయేదాన్ని. అప్పుడు జ్యోతిపిని డాక్టర్ 3rd year ఏమో ఉండే, పిల్స్ కూడా వేసుకున్నాను నిద్ర రాక. ఓకే. అంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళి వచ్చేసాను. అంటే దానికి వెళ్ళడానికి ఇవన్నీ రీజన్స్, ఈయన టైం ఇవ్వకపోవడము, ఎప్పుడు చూసినా జనాలు అంటాడు పోతూనే ఉంటాడు. నేనేమో ఆలోచించుకున్నాను అన్నట్టు, ఏంటి నా లైఫ్ పొద్దున రాత్రి వరకు అంతే కదా. ఓవర్ థింకింగ్ ఏం కాదు,
మీ డాడీ సైడ్ మాట్లాడొద్దు నువ్వు. ఓవర్ థింకింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఓవర్ థింకింగ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య ఎలా ఎక్స్పెక్టేషన్ చేస్తుంది? జనరల్గా టైం ఇస్తాడు అని చెప్పేసి, కానీ టైం ఇయ్యడు. కానీ మిగతావన్నీ ప్రేమగా ఉంటాడు ఉన్నప్పుడు, ఎప్పుడో వస్తాడు నైట్, మార్నింగ్ అప్పుడే వెళ్ళిపోతాడు. నాకు ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడు ఒకసారి నేను అన్నట్టున్నా కదా డాడీని. నువ్వు అన్నావు, అక్క కూడా అన్నది. ఏంటి జుట్టు వేస్తుంటే అన్నది 5th క్లాస్లో అక్క. డాడీ ఎప్పుడు వస్తాడు ఏంటి అసలు, ఎప్పుడు ఉంటాడు, మాతో మాట్లాడడం, మేము అవసరం లేదా ఆయనకి అని చెప్పేసి అంటే, అప్పుడు నేను డాడీకి దండం పెట్టి, నాయన నేను నిన్ను వదిలేసుకున్నా, కానీ పిల్లలు అడుగుతున్నారు, నువ్వు వాళ్ళకు కొంచెం టైం ఇవ్వు, నాకు ఇవ్వకు ఇంకా అని చెప్పేసి నేను అంటే ఆయనని తప్పు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన అంతా ఫోకస్డ్గా ప్రజలు కావాలి, ప్రజలు ఎక్కడ ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. అంతేగాని ఏదో అంటే మేము ఇష్టం లేకనో కానీ కాదు. నన్ను ఆ రోజు ఎలా చూసాడో ఈ రోజు వరకు అదే ఉంది. దాంట్లో ఆ ప్రాబ్లం మీకు తెలుసు అంతా. గద్దర్ అంకుల్ అనగానే ఒక సీన్ గుర్తొచ్చిందమ్మా. చిన్నప్పుడు ఏదో మీటింగ్కి పట్టుకపోయినా తెలంగాణ మూమెంట్స్ అవుతున్నప్పుడు ఆయన ఎక్కడ ధూమ్ధాములు అవి ఇవి పెడుతుంటే నువ్వు మ్యాగీ తినేదానివి, ఆయన కోసం బాక్స్ తీసుకెళ్లేదాన్ని. మ్యాగీ ఇంత చిన్న బాక్స్ ఆయన ఆకలేస్తుందంటే ఇట్లా తీసుకొని వచ్చి వెళ్ళి ఇస్తే అంకుల్కి. ఇప్పటికీ నేను లాస్ట్ టైం అంకుల్ చచ్చిపోయే ముందు ఒకసారి వెళ్ళాను, అప్పటికి గుర్తుపెట్టుకొని అంటుండే, ఈ పిల్ల ఒకసారి ఏం చేసింది తెలుసా, నేను మీటింగ్కి పోతే బాక్స్ తీసుకొచ్చింది, ఆకలేస్తే అంటే ఇంత చిన్న బాక్స్ తీసుకొచ్చింది అనుకుంటా. అవును, నీకు ఆకలి అవుతుందని చెప్పేసి నేను ఫ్రూట్స్ ఏం కావాలో నీకు అవన్నీ పెట్టేదాన్ని. ఇమీడియట్గా నువ్వు అక్కడ ఆయన దగ్గర ఉన్నావు, ఆకలి అవుతుంది ఏమైనా తినడానికి ఉంది అనగానే నువ్వు బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చి తినిపి. నా గురించి చెప్పు మమ్మీ. నీ గురించి చెప్పడానికి అంటే నీవు ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినా కానీ ఒకటే మాట అంటారు మీ టీచర్స్ అందరు. ప్రతి టీచర్ ఒకటి, ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా వీళ్ళ ఫ్రెండ్స్తోనే ఉంటుంది, ఫ్రెండ్స్కి పెన్ లేదా పెన్సిల్ లేదా వాళ్ళదే చూస్తుంటుంది, అంతకంటే ఇంకేం చేయదు అని చెప్పేసి అంటారు. ఇంకొకటి, క్లాస్ విన్నదే నువ్వు ఇంటికి వచ్చి హోంవర్క్ చేయవు. నన్ను మాత్రం అంటే ఒక ఏజ్ వరకు 7th క్లాస్ వరకు నువ్వు పర్ఫెక్ట్గా ఉండేదానివి. 7th తర్వాత మొత్తం అబద్ధాలే. నువ్వు ఫీల్ అవ్వద్దు, ఇక నిజాలు చెప్పాలి కాబట్టి ఫీల్ అవ్వద్దు, అన్ని అబద్ధాలే ఆడేదాన్ని. 7th వరకు ఎప్పుడు చూసినా ఇప్పటికీ నువ్వు అంతే. కరోనాలో కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదంటే నువ్వేదో డిజైన్ చేసి 3000 సంపాదించి కాంట్రిబ్యూట్ చేసావు కదా. ఎప్పుడు చూసినా నీకు డాడీ అలవాటు నీకు కూడా వచ్చింది. నీ దగ్గర ఉన్నది ఎప్పుడు ఇప్పటికీ ఒక పైసా ఉంచుకోవు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇచ్చేస్తావు. ఎప్పుడు టీచర్స్ నుంచి అదే ఒకటి. ఎంఏకి చాలా గ్రాస్పింగ్ ఉంటుందంటే క్లాస్ మాత్రమే బాగా వింటుంది, తర్వాత విషయం వచ్చేసరికి ఏదో సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తుంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పటికీ నువ్వు అలానే ఉన్నావు. ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా మన శివరామ్ సార్ కూడా అంతే కదా, మ్యాథమెటిక్స్ ట్యూషన్ సార్తో నేను అప్పుడప్పుడు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాను. సృష్టి చాలా మంచిదండి, సృష్టి ఎలా ఉంది అంటారు సార్. ఇది అక్క పుట్టేటప్పుడు డాడీ ఇట్లా నేను హీరోలాగా ఇట్లా పట్టుకొని వెళ్ళిండ. ఆ రోజు హీరోనే డాడీ, ఇప్పటికీ హీరో అనుకో. అంటే పెయిన్స్ వస్తున్నాయి నాకు తెలియదు అది పెయిన్స్ అని. అంటే డాడీకి తెలిసినంత విషయాలు నాకు తెలియదు. నేనేంటి ఖాళీ హాస్టల్, మా ఇల్లు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇంటి పక్కన మారుదాది వాళ్ళ ఇల్లు, ఈ 4 ఇండ్లు తప్ప ఇంకెక్కడికి పోయింది లేదు. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు 5 ఇండ్లు తప్ప. ఈయనేంటి అప్పటికే జనాల్లో తిరుగుతున్నాడు, మంచి మెచ్యూర్ పర్సన్. ఆయన అప్పటికే వచ్చాడు. ఆయన నాకు బాగా ఆకలి అవుతుందని చెప్పేసి, బాగా ఎండలు ఉన్నాయి, వచ్చాడు, ఎండలో తిన్నాడు. తిన్న తర్వాత నాకు మోషన్స్ అవుతున్నాయని పోతున్నాను నేను బాత్రూమ్కి. ఏంటి అని అంటే, ఏమో మోషన్స్ అవుతున్నాయి అంటున్నా, కానీ మోషన్స్ అవ్వట్లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత అని అంటే, ఆయనకు అర్థమయ్యి అమ్మ ఇది మోషన్స్ కాదు, ఇది డెలివరీ పెయిన్స్ అని చెప్పేసి ఆయన అన్నాడు. అనగానే కింద ఆంటీ వాళ్ళు కూడా, ఓనర్స్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ఏం చేసింది అప్పుడు ఆటోని ఆపేసింది. ఆంటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నట్టు. ఆపేస్తే ఈయన ఎత్తుకొని పోయిండు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎత్తుకొని పోయి ఆటోలో కూర్చున్నాడు. అక్కడ హాస్పిటల్ వెళ్ళగానే ఇమ్మీడియట్గా అక్కడ కూడా స్టెప్స్, అక్కడ కూడా వెళ్ళగానే డెలివరీ అయిపోయింది. ఇంకా అంతే, నా డాక్టర్ రాకముందే. ఓకే, అక్కడ ఉన్న ఏ డాక్టర్ ఉంటారో డ్యూటీ డాక్టర్ చేసేసారు నన్ను. అక్కడ డాడీ ఫస్ట్ పట్టుకున్నాడా? ఫస్ట్ డాక్టర్ తర్వాత నన్ను చూపించాడు, డాడీ ఎత్తుకున్నాడు ఫస్ట్. నిన్ను కూడా డాడీ అంటే డాక్టర్ ఎత్తుకున్న తర్వాత నాని తర్వాత డాడీ నెంబర్ 3, అక్కడ నెంబర్ 2. నువ్వు అక్కతో కంపారిజన్ చేసుకుంటున్నావా అనిపిస్తుంది. లేదు, కంపారిజన్ లేదు, వాళ్ళందరూ చూపించాలి కదా కి ఎట్లుండేనో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను.
ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ ఎట్లా వచ్చింది మమ్మీ నీకు? ఉస్మానియా యూనివర్సిటీ జాబ్ ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు నేను బీటెక్ చేసేసుకున్నాను కదా, నేను బీటెక్ అయిపోగానే ఇమ్మీడియట్గా నేను చెప్పాను కదా సిటీ గవర్నమెంట్ కాలేజీలో, అప్పుడు 2001లో నేను అక్కడ చేస్తున్నాను పార్ట్ టైంగా. దాని తర్వాత ఆ 2003లో ఇక్కడ కూడా పెద్ద అంటే యుద్ధమే చేశారు అప్పుడు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది లేరు యూనివర్సిటీ మొత్తంలో, అఫిలేటెడ్ యూనివర్సిటీ కాలేజెస్లో అని చెప్పేసి వీళ్ళంతా స్ట్రగుల్ చేస్తే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇంటర్వ్యూస్కి వెళ్ళాము. అప్పుడు మేము సెలెక్ట్ అయ్యాము. అట్లా నేను అక్కడ కాంట్రాక్ట్లో 6000 నుంచి జాయిన్ అయ్యాను. నేను 6, 8, 10 అట్లా వచ్చింది. అది చేస్తున్న క్రమంలోనే నేను ఎంటెక్ కూడా చేశాను 2003 నుంచి 7. పార్ట్ టైం అంటే ఈవినింగ్. అప్పుడు అక్కని ట్యూషన్ అంతా టీచర్ దగ్గర వదిలేసుకొని నిన్ను సంఖలో ఎత్తేసుకొని అన్నీ తీసేసుకొని అంబర్పేటలో అక్కడ ఆటో ఉంటుంది కదా, ఆటో ఎక్కి అక్కడ నుంచి మన యూనివర్సిటీ దాకా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళేదాన్ని. ఎందుకంటే నేను అప్పటికి అంటే ఎగ్జామ్స్ రాయాలి, నిన్ను ఎత్తుకోవడానికి ఎవరు లేకుండే అప్పుడు, అందుకని నిన్ను ఎత్తుకొని రావాల్సి వచ్చింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు బాగా ఆడుకునేవాళ్ళు నీతోటి. నీవు చిప్స్ ఒక థమ్స్అప్ బాటిల్ ఇస్తే చాలు, మంచిగా తినేసి కూర్చుంటారు. నన్నేం డిస్టర్బ్ చేయలేదు. అయినా మా సార్ వాళ్ళు కూడా నన్నేం అనలేదు. సరే రాసుకోమ్మా అని చెప్పేసి అన్నారు. ఫ్రీగా రాసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ వస్తే ఇక్కడ అప్లై చేశాను. చాలా అయితే హార్డ్ వర్క్ చేస్తాను నేను. మార్నింగ్ 8 నుంచి 9 వరకు వంట చేసేసుకొని 5 to 6 ఆ 1 అవర్ మధ్యలో 5కి నేను నిజాం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేదాన్ని. వంట చేసేసుకొని అక్కడ హోంవర్క్ అక్కడ అంతా టీచర్ దగ్గర దింపేసి నిన్ను ఎత్తుకొని ఇటు వచ్చేస్తాను. అలా ఎంటెక్. డాడీకి చిన్నగా ఉన్నప్పుడు ఓసారి అటాక్ జరిగింది కదా మమ్మీ? డాడీకి చాలాసార్లే అటాక్ అయింది. ఒకసారి దిల్షునగర్లో ఉన్నప్పుడు కూడా అటాక్ అయింది. నాకు అటాక్స్ అని నాకు తెలియదు, ఆ విషయాలన్నీ తర్వాత తెలిసినవి అన్నట్టు. వచ్చి డోర్ కొట్టేసి ఇట్లా అంటే 2-3 సార్లు వస్తే నేను రాలేదని చెప్పేసాను. ఒకటి కొత్తగూడెం దగ్గర ఒక అటాక్ అయింది, అదే కదా నువ్వు చెప్పేది. అప్పుడు మనం శ్రీధర్ అపార్ట్మెంట్లో ఉన్నాం, శ్రీధర్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు నైట్ 12 వరకు పడుకోకపోయేదాన్ని. పొద్దునే అన్నీ చేసి పెట్టేసి నాకు లాక్ చేసేసుకొని డోర్కి మిమ్మల్ని స్కూల్ పంపించేసి లాక్ చేసేసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళేసి మళ్ళీ అప్పుడేం కార్లు ఏం లేకుండే కదా, బస్కే వెళ్ళాలి, బస్కే రావాలి. ఈయన టీవీ దగ్గర కూర్చోబెట్టేసి అన్నీ ఇచ్చేసిపోతే ఇక ఆయన అన్నీ చేసేసుకొని ఉండేవాడు. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్, నాకేమన్నా సజెషన్ అంటే జనరేషన్ గ్యాప్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. మా జనరేషన్లో మేము ఎలా ఉండేవాళ్ళంటే, టు బీ ఫ్రాంక్, మేము ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. మాకు టెక్నాలజీ లేదు అప్పుడు. మీకు ఇప్పుడు డిజిటల్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి. నేను అందరి పిల్లలు అని అనను, కొంతమంది పిల్లలు ఈ టెక్నాలజీని పాజిటివ్ వేలో వాడుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్ వేలో వాడుకుంటున్నారు. చూస్తున్నాను కదా కరోనా తర్వాత చాలామంది పిల్లలు ఎడిక్ట్ అవ్వడము, అంటే మీరందరూ కూడా చూస్తున్నారు. నేను నీకు యూత్కి ఇచ్చే సమాచారం ఒకటే, మీరు పేరెంట్స్ ఉన్నది మీకోసమే. పేరెంట్స్ ప్రతిదీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మేము ఫేస్ చేసామో అదే మీకు చెప్తాము. అది మీకు నచ్చదు అంటే టు బి ఫ్రాంక్ యాక్సెప్ట్ ఆ మాట, ఈ సెంటెన్స్ ఇలా అలా చెయ్యొద్దు అని అంటూనే అదేదో తాకుతున్నట్టు ఉంటుంది కావచ్చు, మీకు కొడుతున్నట్టుగా. కానీ మా ఉద్దేశం పిల్లల్ని ఇంత ముద్దుగా పెంచి కొట్టేది కాదు కదా. వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలి అని చెప్పి, స్థాయిలో అంటే చదువు ఒకటే అని కాదు, ఆల్ ఆస్పెక్ట్స్, ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో. పేరెంట్స్ కూడా చాలామంది మెచ్యూర్డ్గా ఉన్నారు, కొంతమంది పుష్ చేస్తున్నారు. మీకు కావాల్సింది ఏందో మీరు సెలెక్ట్ చేసేసుకోండి, దాంట్లో మీరు రాణించండి, మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు అడిగినావు కాబట్టి, ఎంజాయ్మెంట్ అంటే ఫ్రెండ్స్తో తిరగడము, సినిమాలు చూడడము, అవి చెయ్యండి. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా చూస్తున్నాం కదా, ఫ్రెండ్సే మోసం చేస్తున్నారు అనేది కూడా బాగా బయటకు వచ్చేసింది. ఎందుకు ఆ టైప్ ఆఫ్ జెలస్ ఎందుకు వస్తుంది? మెచ్యూర్డ్గా ఉండండి, బ్రాడ్గా ఉండండి, అందరు మన వాళ్ళే, హ్యాపీగా ఉండాలి, హాయిగా ఉండాలి. అండ్ మనము ఎంచుకోవాలి ఫ్రెండ్స్, ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి అనేది కూడా, సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలనేది నేను అనుకుంటున్నాను. మీకు అది నచ్చదు నాకు తెలుసు. వాల్యూస్ లేవు ఇప్పుడు ఈ జనరేషన్లో, ఆల్మోస్ట్ ఆల్పోయింది. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది పోయింది. బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అయిపోయింది. అప్పుడు కాలంలో చాలా ఇది ఉండేది. మేము సంచులు మోసుకొని, యూరియా సంచులు మాకు కుట్టించేవాళ్ళు బుక్స్కి,
అవి మోసుకొని ఇంకో సంచి ఒకటి ఉండేది లోపల, అది వేసుకొని కింద కూర్చునే వాళ్ళము. అదే సంచి వర్షం వస్తే మేము ఇలా కప్పుకొని వచ్చేవాళ్ళము. అంటే ఇంత ప్రేమగా పలకరిస్తుండే అప్పుడు మేము వస్తున్నప్పుడు ఎవరైనా కానీ. ఇప్పుడు ఆ ప్రేమలు లేవు, లెవెళ్ళు, ఈగోలు అవన్నీ ఉన్నాయి. అందుకే నేను అప్పుడప్పుడు ఇంటికి అంటే వెళ్ళేసి ఆ వెదర్ని ఎంజాయ్ చేసి వస్తా. ఎవరు ఏ జనరేషన్లో ఉన్నా కానీ మా పేరెంట్స్, మా ఊరు, మా పొలము చూసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నేను. ఇంకొక క్వశ్చన్ మమ్మీ, నేను పాలిటిక్స్లోకి రావాలా వద్దా? నువ్వేం సజెస్ట్ చేస్తావు? నీ ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను స్ట్రాంగ్గా చేసుకుంటాను, నేర్చుకుంటాను, పాయింట్ ఉంటాను, నీకేం అనిపిస్తుంది? నేను ఒక విష్ నాకేం లేదు. ఎందుకంటే యు ఆర్ ద ఫేసర్, నువ్వు క్యాండిడేట్వి, నువ్వు ఫేస్ చేయగలుగుతావు కదా. పాలిటిక్స్ చేసినా కానీ, జాబ్ చేసినా కానీ, ఇంకేమైనా చేసినా కానీ కష్టపడేది నువ్వు, నేను కాదు కదా. నీ ఇంట్రెస్ట్ ముఖ్యం నాకు. లేదు, నాకు అంత నాలెడ్జ్ ఉందంటావా? ఎందుకు లేదు? 100% నీకు చాలా బాగా నాలెడ్జ్ ఉంది. నీకు చాలా గ్రాస్పింగ్ నాలెడ్జ్ చాలా బాగుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసేయాలో ఒక పాత్రని సెలెక్ట్ చేసుకుని ఆ పాత్రలో మీరు కరెక్ట్గా వెళ్తూ ఉండండి. వెళ్ళేటప్పుడు పాత్రలో చాలా స్ట్రగుల్స్ వస్తాయి, వచ్చినాయి కదా అని సెట్ బ్యాక్ కావద్దు. వెళ్ళండి, ఏమవుతుంది, ఏం కాదు. అది సర్వీస్ కదా. సర్వీస్ చేసే అదృష్టం అనేది ఎవరికి రావాలి? థ్యాంక్ యూ. సో ఇది ఇలా ఉంటుంది, ఒక మదర్ ఇంకా డాటర్ కలిసి కెమెరా ముందు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రగుల్స్ ఏం చేశారు నేర్చుకోవడం. ఇలాంటి కొత్త ఎపిసోడ్స్ చూడడానికి ఐడిటీవీకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మమ్మీ కొంచెం ఒకసారి సబ్స్క్రైబ్ అని చెప్పవా? అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి ఫస్ట్ ఇంటర్వ్యూ నన్నే తీసుకున్నది, నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో చూశారు కదా, మన పేరెంట్స్ తోటి మాట్లాడుకొని ఎన్ని వాల్యూస్, ఎన్ని స్ట్రగుల్స్ వాళ్ళు చేశారో మనం తెలుసుకున్నాము. మన జనరేషన్ కూడా వాళ్ళు ఏం చేశారు అని తెలుసుకుంటే మనం ఒక పాత్ని చూస్ చేసుకోవచ్చు. ఇది అందరికీ మీ పేరెంట్స్ని మీరు ఎంత బాగా తెలుసుకోవాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ షోని మేము నడిపిస్తున్నాము. మరింత కొత్త అప్డేట్స్ అండ్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడిటీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మా డాడీని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో వెయిట్ ఫర్ ఇట్. ఈ షో మీకు నచ్చితే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ప్లీజ్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆ కామెంట్స్ బట్టి మేము ఇంప్రూవ్ చేసుకుంటాం. మమ్మీ ఒకసారి ఇలా పెట్టమ్మా, సబ్స్క్రైబ్ టు ఐడిటీవీ వన్స్ మోర్.